హాయ్ అండి. హలో అందరికీ. మా పెరటిలో ఉన్న మందార చెట్లు చూడండి చక్కగా పూస్తాయి. ఇది ఎరుపు ముద్ద మందార అనమాట. మెరూన్ కలరు, ఇవి పింక్ కలరు, బిస్కెట్ కలరు, బేబీ పింక్ కలరు అన్నీ పూస్తున్నాయి. చిట్టి మందారు అన్నీ చక్కగా పూస్తాయి. ఇవి వచ్చి పచ్చిమిర్చి అనమాట. ఈ చెట్టుకి 2 సంవత్సరాల వయసు ఉంటుందండి. అప్పుడప్పుడు చక్కగా కాస్తుందన్నమాట. ఇది జాజి మొక్కలో పడిమొలిచిన పచ్చిమిర్చి మొక్క అనమాట. చూడండి ఎన్ని కాయలు కాసిందో. చక్కగా కాస్తుంది. బోల్డ్ పిందెలు అయితే వేసిందనమాట. ఇప్పుడు చక్కగా కాస్తుంది. ఇది వచ్చి జాజి మొక్క అనమాట. జాజి మొక్క మొదట్లో కూరగాయలు కట్ చేసిన నీళ్లు ఉంటే వేస్తే ఇలా పచ్చిమిర్చి మొక్క దాని అంతటా అది వచ్చిందనమాట. ఇలా చాలా కాయలే కాస్తుంది. మందార పూలు, పచ్చిమిర్చి, కూరగాయలు అన్నీ బాగానే కాస్తాయి. అరటిపళ్ళు కూడా బాగానే పండుతాయి. కర్పూరం అరటిపళ్ళు అనమాట. ఇవి పూజ దగ్గర పెట్టుకుంటాం కదా, అవి అనమాట. అలాగే ఇవి పచ్చ చక్కెరకేళి. చెట్టు పొట్టిగా ఉంటుంది, గెల పెద్దగా వేస్తుంది, కింద నేలకు అందేలా వేసింది. చెట్టు ఉంటుందో పడిపోతుందో కూడా తెలియదు, అలా కాచిందనమాట. ఇవి కూడా పూజ దగ్గర పెట్టుకోవచ్చు. ఇది వచ్చి కర్పూరం కాయలేనండి. ఇవైతే చెట్లు పొడవుగా ఉంటాయి అన్నమాట. పైన ఎక్కడో కాచింది ఇది. ఇంకొకటి వచ్చి చక్కెరకేళి, బయట మార్కెట్లో కొంటాం కదా అలాంటి చక్కెరకేళి అనమాట. ఇది ఆ చక్కెరకేళి అండి. ఇది తక్కువ హస్తాలు వస్తుందన్నమాట. తక్కువ 2-3 హస్తాలు మాత్రమే వేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మాకు అరటిపళ్ళు, మందార పూలు అన్నీ పూస్తాయి, కానీ మల్లి చెట్లు మాత్రం అస్సలు ఒక్క పువ్వు కూడా పూయదనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒత్తే ఇసుకలో బోల్డ్ అని పువ్వులు పూస్తాయి అనమాట. వాళ్ళకి కోసే వాళ్ళే ఉండరు, అంతలా పూస్తాయి. మాకు మాత్రం నేను ఎన్ని రకాలు తెచ్చి వేసినా అసలు ఒక్క పువ్వు కూడా పూయట్లేదు. ఒక బకెట్లో ఎర్రమట్టి వేసాను అనమాట. అలా అయినా పూయలేదన్నమాట. ఈ బకెట్లో నుంచి ఇంకా తీసేసామన్నమాట. తీసేసి ఇసుకలోని మట్టిలోని వేద్దామని చెప్పి తీసామన్నమాట. ఇక్కడ ఈ కుండీలో ఇసుక, ఎరువు, వర్మి కంపోస్టు అన్నీ వేసి ఇంక ఇందులో అయితే నాటుతున్నాం అనమాట. కింద మట్టిలో ఉన్న మొక్కలన్నీ తీసి ఇంకా ఇలా నాటేసామన్నమాట. ఇది వచ్చి చామంతి మొక్క అండి. ఒక ఆవిడైతే ఊరు వెళ్తూ నాకు ఇచ్చారనమాట. ఇలా కుండీలో అయితే వేసాను, చక్కగా మొగ్గలైతే వచ్చిందనమాట. ఇలా మట్టిలో ఉన్న కింద మట్టిలో నాటినవన్నీ కూడా ఒక 4 మొక్కలు అయితే తీసి ఇలా కుండీలో అయితే పాతేసాము. పైన ఆవు ఎరువు అలాగే ఎర్రమట్టి కూడా వేసి నాటేసామన్నమాట. ఇలా మొత్తం 4 మొక్కలు అయితే వేసాము. చూడాలి ఇవి పూస్తాయో పుయ్యవో. పూస్తే తప్పకుండా మీకు వీడియో పెడతాను. ఇంకా మందార మొక్కలు కూడా వేరే కుండీల్లో అయితే వేసాను అనమాట. అవి కూడా చక్కగా ఆవు ఎరువు వేస్తే చక్కగా మొగ్గలయ్యి వచ్చి చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు. ఇంక ఇవన్నీ పూస్తాయి, కానీ మల్లెపూలు పూస్తాయో లేదో చూడాలి. ఇది వచ్చి దానిమ్మ మొక్క అనమాట. నేను గింజలు వేస్తే ఇంత మొక్క వచ్చింది. మొన్న నేను తిరుపతి వెళ్ళినప్పుడు నీళ్ళు వేసేవాళ్ళు లేక ఎండిపోయింది అనమాట. జాజి మొక్క పక్కనే నాటేశాను దీన్ని కూడాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.